తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మొన్నటి దినాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇద్దరు కూడా నేను వైట్ ఛాలెంజ్ విసరడం జరిగింది. కానీ నిన్న ఇద్దరు కూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణలో డ్రగ్స్ ఉండొచ్చు, డ్రగ్స్ అమ్మొచ్చు, డ్రగ్స్ తయారు చేయొచ్చు, డ్రగ్స్ స్కూళ్ళల్లో కూడా తయారు చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే తేవద్దు, అవి అమ్మద్దు అనే చందంగా ఈరోజు మరి ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఇద్దరు కలోనియల్ బ్రదర్స్ లెక్క పనిచేసినటువంటి వ్యక్తులు. ఈరోజు వీరిద్దరు కూడా గైరాదరడం కాకుండా కనీసం దీని మీద ఇద్దరిట్లలో ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కనీసం ఒక ట్వీట్ పెట్టలేదు. ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో కూడా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఇద్దరు కూడా ఎవరు కూడా కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేని పరిస్థితి. ఒకసారి వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడినరు, గతంలో వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ గురించి ఏం మాట్లాడినరు, డ్రగ్స్ వల్ల ఈరోజు ఎంత సర్వనాశనం అవుతుంది వ్యవస్థ అని వీళ్ళు మళ్ళొకసారి గుర్తు చేద్దాం వీళ్లకు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వైట్ ఛాలెంజ్ నేపథ్యంలో నేను అక్కడికి వస్తా. నేను ఈ వైట్ ఛాలెంజ్ను కేటీఆర్ గారికి విశ్వేశ్వరరెడ్డి గారికి విసురుతున్నా. మన ముగ్గురం కలిసి వెళ్ళి ఏ ప్రభుత్వ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరైనా సరే, లేకపోతే ఇంకే ప్రభుత్వ సూపరింటెండెంట్ దగ్గరైనా సరే మనం పోయి మన నమూనాలు ఇద్దాము. ఇది వైట్ ఛాలెంజ్ గిట అందరూ ఒకరికొకరు ఇసురుకుంటే ఇది చాలా మంచిది. ఈ సమాజంలో డ్రగ్స్ మీద అవేర్నెస్ అవగాహన వస్తుంది. అండ్ ఇది తప్పక నేను రేపు ఇలా పాల్గొంటాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్కు పాల్గొంటానని చెప్పిండు. కానీ వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఇద్దరు కూడా రక్త నమూనాలు ఇవ్వలేదు. నేను దీని గురించి ఆల్రెడీ ఇదివరకే చెప్పిన. కానీ నేను అప్పుడు ఇమ్మీడియట్గా నేను రక్త నమూనా ఇచ్చిన, కేటీఆర్ శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలు చేయాలని ఫిర్యాదు చేశారు. నేను రక్త నమూనాలు ఇచ్చిన, ఈడీకి కూడా ఇచ్చిన రక్త నమూనాలు, గోర్లు, ఎంటికలు ఇవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. సందీప్ రెడ్డి, కలహార్ రెడ్డితో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధం. అయితే వీళ్ళకి మాత్రము ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రము వీళ్ళకి మాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నా, విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇగో హైదరాబాద్లో స్కూళ్ళల్లో తయారు చేస్తుంది, ఇది స్కూళ్ళల్లో తయారు చేస్తుండ్రు. అయినా కానీ వీళ్ళకేం పట్టింపు లేదు. ఈరోజు డ్రగ్స్ మహమ్మారి అనేది తెలంగాణ అన్ని సమస్యల కన్నా ఈరోజు భయంకరమైన సమస్య, చాలా పెద్ద ఇష్యూ ఏందనంటే ఈరోజు ఈ డ్రగ్స్ అనేది. దీన్ని దోయకుంటే మాత్రం వచ్చే రోజుల్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ 12,000 కోట్ల డ్రగ్స్ మన దగ్గర పట్టుబడితే దీని మీద ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇది ఎందుకు నోర్లు తెరుస్తలేరు? ఇది దేశమంతా సరఫరా చేయడానికి ఇక్కడ దీన్ని ఒక కుటీర పరిశ్రమ లెక్క ఈరోజు తయారైన పరిస్థితి. అంతేకాకుండా నిన్న దినాన నేను అమరవీళ్ళ స్తూపం దగ్గర కూర్చున్న. ఈరోజు తెలంగాణలో కుటీర పరిశ్రమల లెక్క మారిపోయింది డ్రగ్స్ అనేది. తయారీకి హైదరాబాద్కు తయారీకి అడ్డాగా మారిపోయింది. ఈరోజు దేశం మొత్తం సప్లై చేయడానికి ఒక అడ్డా లెక్క మారిపోయింది. చెల్లపల్లిలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరుకుతాయి. ఈరోజు ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు దీని మీద ఎందుకు కనీసము వాళ్ళ వాక్య వినిపిస్తలేదు? ఈ సమస్య చిన్నదనుకుంటున్నారా? కేవలము మొత్తం దొరికింది ఇక లేనే లేదని అనుకుంటున్నారా? చెల్లపల్లి దొరికిన తర్వాత మేధా స్కూల్లో 5 కిలోలు దొరికింది, తయారీ కేంద్రమే దొరికింది. అంటే 5 కిలోలు తయారైన మన డ్రగ్స్. కానీ ముడి సరుకు ఇంకా ఎంతన్నా తయారు చేసి అంటే ఇదివరకు ఆల్రెడీ ఎంత తయారు చేసి మార్కెట్లో పంపిందని చెప్పేసి ఈరోజు ఒక పెద్ద డౌట్ వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడాల్సిన అవసరం, దీని మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మానవ జాతికే ఈరోజు పెద్ద ముప్పు. ఇది మానవ ప్రాణానికి ఈరోజు ముప్పు. కాబట్టి ఇంత పెద్ద ముప్పు ఈరోజు పొంచి ఉన్నప్పుడు మనం దీనిపైన రాజకీయాలు చేసి దీనిపైన మౌనంగా ఉండడం, దీని మీద నోరు తెరవకుండా ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఈరోజు రాజకీయాలు వేరు, మన సొసైటీ అనేది వేరు. సొసైటీ అనేది ఎప్పటికి ఉంటుంది, సమాజం ఎప్పటికి ఉంటుంది, ఈ రాష్ట్రం ఎప్పటికి ఉంటుంది, దేశం ఎప్పటికి ఉంటుంది, భూమి ఎప్పటికి ఉంటుంది. కానీ తరాలు మారుతాయి. కానీ వచ్చే తరానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం? డ్రగ్స్ ఇద్దామా? ఈరోజు కలుషితమైన వాతావరణాన్ని ఇద్దామా? కొండలు గుట్టలు చెట్లు లేని ఈ సమాజాన్ని వాళ్ళకి అప్పచెప్దామా? ఈరోజు ఇవన్నీ కూడా ఏ మేధావి కూడా ఆలోచించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణకు మారింది. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారికి మరొకసారి నేను మిమ్మల్ని
ఇది సబ్జెక్టు ఏ మీడియా మాట్లాడినా మాట్లాడకున్నా, ఎక్కడ డిబేట్ ఉన్నా లేకున్నా దీని మీద ఎప్పటికప్పుడు నేను గుర్తు చేస్తూనే ఉంటా. ఈ మేధావులను ఎండగట్టడం, అంతేకాకుండా మరి ప్రజలను చైతన్యపరచడం, ఈ డ్రగ్స్ మహమ్మారి మీద ప్రతి ఒక్కరు దీని మీద పెదవు తెరిచేంత వరకు, దీని గురించి మాట్లాడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ అనేది తెలంగాణ నుండి పారదోయాలి. అంతేకాకుండా దేశంలో కూడా ఎక్కడ కూడా కనబడద్దు. అప్పటిదాకా ప్రతి పౌరుడు దీని మీద మాట్లాడుతున్నా, దీని మీద ఘటిస్తూనే ఉండాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.